ఉపాము గాను ఇది గాను అది గాను ఉండే లోపల వెంకటేశ్వర స్వామిని అంటారు. ఇక్కడ ఉండే చుట్టూ అంతా ఏదైతే నిత్య సూర్యులు ఉంటారు. నీ దగ్గర రాకపోతే కూడా ఏదో చెట్టు రూపంలోనో ఒక జంతు రూపంలో ఏదో ఉన్నారు కదా, వాళ్ళు కూడా మోక్షం వాళ్ళు. నీ వరకు నీకు చెట్టు ఉంటా పుట్ట అంట అది ఉంటా ఇది ఉంటా అయితే మన స్థలం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే నవ్వుకుంటూ తదాస్తుంటాడు. సో ఆయన దగ్గర వాళ్ళని తీసుకునేస్తాడు. వాళ్ళు సేవ చేసినప్పుడు ఈయనకి దక్షిణాదిలో ఎక్కువ శిష్యులు ఎక్కువ ఉంటే మరి వాళ్ళు చాలామంది నన్ను పెడితే వాళ్ళ స్థలం పోతే అది పునీత భూమి అవుతుందని చెప్తున్నారు. కొన్ని రోజులు అట్లా పోయేసి వస్తానంటే పోయేసి ఏం చేస్తావో తెలియదు నవ్వుకుంటాడు. సరే సత్యమూట కట్టుకొని బయలుదేరుతాడు. తిరుపతి సమీపం పోయే లోపల మధ్యాహ్నం వేళ లోపల సత్యమూట భోజనం చేయాలని తెచ్చి చూస్తే కొన్ని కోట్ల చీమలు దానిపైన ఎట్లా ఉన్నాయి. ఇది కొంటే చీమ కదా, వేరే చోట మరణిస్తే దానికి నరక ప్రాప్తి కదా, ఆయనేమో వరం ఇచ్చినామని చెప్పి తిరిగి కొండకి వచ్చి ఆ చీమలు తాగేటప్పుడు అన్నీ అయిపోతాను. అది ఆయన చూస్తూ ఉంటాడు. సరే ఇంకో రోజు నేను సాగు పడతాను, వెయిట్ చేస్తాను. ఇంకో రోజు ఒకరోజు స్నానం చేసి కాగడాలు ఎత్తుకుని గుడి వెనకాల పోతుంటే టక్కున ఒక పైపచ్చి అని ఒక జీవి పట్టుకునేసి చూస్తే 20 అడుగులు చిరుతుంది. అది చరమ దశలో ఉంది. మళ్ళీ అట్లా తాకేసి ఒక వదిలేస్తే మళ్ళీ దానికి దహన క్రియలు చేసేసి మళ్ళీ పుష్కరంలో స్నానం చేసి మళ్ళీ లోపల పోయేటప్పుడు కొద్దిగా ఆలస్యం అయినట్టుంది. నువ్వు అక్కడే ఉంది. ఏమి సమయం పెద్ద అపచారం చేయలేదు, పెద్ద అపచారం చేయాలి. అంతకుముందేమో చీమలకు మోక్షం ఇస్తున్నావు. ఈ చిరుత గుడికి రాత్రులు వచ్చి నా పాద చింతన దగ్గర ఉంటుంది. మేమిద్దరు మాట్లాడుకునేవాడు రాత్రులు ఉచ్చకాలంలో. ఇది కూడా దేవత ఉండి ఇక్కడ నా దగ్గర చిరుత గుడిగా ఉంది. నా యొక్క సేవకుడికి నేను మోక్షం ఇవ్వాలని నేను ఇవ్వాలి. నేను చూస్తే నాకు అసూయగా ఉంది. అది చెప్పేటప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కనబడుతుంది. అన్నప్పుడు చెప్తాడు, నీకు నడిచే దయం అయిపోయినావు, ఇప్పుడు ఇంకే రాత్రికి ఇస్తావు అహలేలాగా రాత్రి అహలే చేస్తావేమో, నాకు ఏ పని లేదు, ఊరికే కూర్చోవలసింది కాబట్టి నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను. స్వామి కలియుగంలో కొంతమంది అయినా పుణ్యాత్ములు ఉన్నారు, వారి కోసమో నీవు ఉండాలంటే నువ్వు కూడా కొండ వదిలిపోకూడదు. నువ్వు మోక్షం తర్వాత ఇక్కడ ఒక పొగడమానుగా ఇక్కడ ఉపయోగించాలా. పొగడమానం ఉంటే నువ్వు నాకు సేవ చేసిన దానికి ప్రతి సంవత్సరం 2 పర్యాలు మీకు తోటకి వస్తాను. ఒకటి వచ్చి గోదాదేవి పుట్టినరోజు, ఈయన వర్ధంతి. శ్రీదేవి భూదేవితో వచ్చి స్వామి మాలను సమర్పించి హారతి ఇచ్చి సటారి ఇచ్చి మాకు మర్యాద చేస్తాడు. ఇంకోటి వెంకటేశ్వర స్వామి గడ్డంతో కొట్టాడు కదా, అప్పుడు ఆయనకి దిక్కు చేస్తే ఏం చేయకపోతే ఎట్లా పోవాలో తెలియకుండా అప్రదక్షిణగా వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి. ఈరోజు కూడా బ్రహ్మోత్సవంలో చక్రస్నానం మరుసటి రోజు ఆయన ఒకరే అప్రదక్షిణగానే వస్తాడు. ఎప్పుడు స్వామి అది ఎప్పుడది బ్రహ్మోత్సవాల్లో మరుసటి రోజు సాయంత్రం అప్రదక్షిణంగా అవును వస్తారు ఇటు. ఆయన మాలను సమర్పించి హారతి ఇచ్చి వెళ్తారు. మళ్ళీ మమ్మల్ని అమ్మాయి 900 సంవత్సరాలుగా స్వామి పాదాలు తగ్గేటువంటి 900 సంవత్సరాలు. ఈయన కూడా ఆశేషం అవుతారు కాబట్టి నాగదోషం ఎవరికైనా ఉంటే వాళ్ళు నాగదోషం బిడ్డలు కనకపోతే బిడ్డలు కనుకుతుంది, పెళ్లి కాకపోతే కూడా పెళ్లి అవుతుంది. ప్రదర్శన చేస్తే చాలామందికి అయింది. అట్లా ఇది బృందావనం అంటారు. అవునవును. సాయంత్రం కూడా చేయవు. నమో